వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర బడ్జెట్లో సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు. 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపుతో మధ్యతరగతికి మేలు జరుగుతుందన్నారు బీజేపీ నేతలు. కేంద్ర బడ్జెట్లో సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదాయం పన్ను పరిమితి పెంచడంతో మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు మోదీ. 140 करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है. हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं. सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है. ये बजट एक फोर्स मल्टीप्लायर है. ये बजट सेविंग्स को बढ़ाएगा, इन्वेस्टमेंट को बढ़ाएगा, कंजम्पशन को बढ़ाएगा और ग्रोथ को भी तेजी से बढ़ाएगा. जनता जनार्दन का बजट, पीपल्स का बजट. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరిగేలా బడ్జెట్ ఉందన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు మేలు జరుగుతుందన్నారు. మోదీ నాయకత్వంలో 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు నడ్డా. पिछले 10 वर्षों में प्रधानमंत्री जी ने अथक परिश्रम के साथ लगभग 25 करोड़ लोगों को गरीबी की रेखा से बाहर निकाला है. लघु उद्योगों को और स्टार्टअप को बढ़ावा देने के लिए स्टार्टअप लोन की सीमा को 10 करोड़ से बढ़ाकर 20 करोड़ रुपए तक कर दी गई है, जो नए उद्यमियों और युवाओं के लिए सुनहरे अवसर प्रदान करेगा. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు కేంద్ర బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉందన్నారు. యువత, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుందన్నారు. यह बजट युवा, गरीब, किसान, नारी और समाज के सभी वर्गों और सेक्टर्स के विकास को बढ़ावा देने वाला है और खासकर मध्यम वर्ग के जो लोग हैं उनके योगदान को भी मान्यता देते हुए यह बजट मैं कहूं अभूतपूर्व तोहफा लेकर आया है तो यह कहना अतिशयोक्ति नहीं होगी. मैं पुनः एक बार इसके लिए माननीय प्रधानमंत्री जी और निर्मला जी के इस शानदार बजट के लिए मैं हार्दिक बधाई देता हूं. मिडिल क्लास को ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. 12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపుతో మధ్యతరగతికి మేలు జరుగుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశానికి మేలన్నారు హర్దీప్ సింగ్. Budgets, look, this is the first full budget of Modi 3.0. What stands out about this budget is it provides a feel-good factor. It will encourage spending not only in infrastructure because of capex, but the middle class, especially, which has gone up from 7 to 12. రైతుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మఖానా ఏర్పాటుతో బీహార్, యూపీలోని అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు. మోదీ సర్కార్ పంటలకు ఎంఎస్పీ ప్రకటించిందన్నారు. కేంద్ర బడ్జెట్లో కొత్త యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. बजट में 19,005 करोड़ रुपए का प्रावधान किया गया है और मुझे ये बताते हुए खुशी है कि अब एक स्टेप हम और आगे बढ़ने वाले गरीबी दूर करने के लिए, महिला सशक्तिकरण के लिए, महिलाओं की, बहनों की गरीबी दूर करने के लिए. अब तक लखपति दीदी की कल्पना थी, कई काम बहुत महत्वपूर्ण करके वो आत्मनिर्भर हुई हैं, लेकिन अब स्वयं कोई बहन, महिला या उनका समूह अब बड़ी उद्यमी बने, इस दिशा में कदम उठाए जा रहे हैं और इसके लिए हमारी कोशिश है. దేశాభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఇంధనంలా పనిచేస్తుందన్నారు కాషాయ నేతలు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పెంపుతో సామాన్యులకు మేలు జరుగుతుందంటున్నారు.